మొన్నటి నుంచి మనం ఈ నెల మొత్తం కూడా సిలువ గురించి ధ్యానం చేశాము. సిలువ మరణం దాకా వచ్చాము. సిలువలో పలికిన 7 మాటలు కూడా మనం ధ్యానించుకుందాము. ఇప్పుడు 7 మాటల తర్వాత ఆయన సమాధి, తర్వాత పునరుద్ధానం గురించి మనం మాట్లాడుకుందాం. కొంచెం ఆ వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాము. ఈ పునరుద్ధాన దినాన చేరి కూడి వచ్చిన మీ అందరికి నా వందనాలు. నువ్వు ముందు వస్తే పాట పాడేదానిగా. సరే, ఒక వాక్యాన్ని మనం ఈ పునరుద్ధాన దిన ఆదివారం ఆరాధనలో ఒక వాక్యం మనం ధ్యానం చేద్దాం. లోకా సువార్త 24వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. లోకా సువార్త 24వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడి దూరములో ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులు అన్నిటిని గురించి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. ఈ వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకొని వర్తమానంలో తెలిపారు. స్తోత్రము 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 నాయన, ప్రేమగల తండ్రి, నీ వందనాలు స్తోత్రాలు నా ప్రభ. ఈ పునరుద్ధాన దిన ఆదివారం ఆరాధనలో నా ప్రభ, నీ వాక్యం మేము ధ్యానం చేయుచుండగా మీరు మాకు తోడై ఉండండి. మీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని నడిపించండి. మీరే బోధించండి, చక్కగా వివరించండి. అర్థం చేసుకుని మేము తెలుసుకుని అలా జీవించడానికి మీరు మాకు సహాయం చేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ ఏముందంటే, అయితే 24:13 ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడి దూరములో ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గురించి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. అంటే ఏ సంగతులు? ఈ సంగతులు అంటే వాళ్ళిద్దరూ ఎమ్మాయి అనే ప్రాంతానికి నుంచి వాళ్ళు ఆమెడి దూరం, అంటే సుమారుగా అది మనం లెక్కేసినప్పుడు 11 నుంచి 12 కిలోమీటర్ల దూరం ఉంది. ఆ రోజుల్లో ఒక ఇద్దరు మనుషులు జరిగిన ఈ సంగతులను గూర్చి వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అంటే ఉదాహరణకి మీకు అర్థం అవ్వాలంటే, ఏదన్నా మనకి ఒక సందర్భం జరిగినప్పుడు ఎక్కడికైనా వెళ్తుంటే ఒక ఇద్దరు, ఆ ఇద్దరు ఏం మాట్లాడుకుంటారంటే జరిగిన ఏదైతే సంగతులు ఉన్నాయో ఆ సంగతుల గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏ సంగతులు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు? పోయిన ఆ నెల అంతా మనం లేదా 4 వారాల నుంచి మాట్లాడుతున్నాం కదా. ఏ సంగతులు మాట్లాడుతున్నాం? ఆయన సిలువ గురించి, మరణం గురించి, అప్పచెప్పిన గురించి, ఆయన్ని కొరడాలతో కొట్టిన దాని గురించి, మేకులు కొట్టిన దాని గురించి, క్షమాపణ అడిగిన దాని గురించి, ఏదైతే మనం పోయిన వారాలన్నీ మనం మాట్లాడుకున్నామో ఆ సంగతుల గురించే వీళ్ళు మాట్లాడుతున్నారు. ఏ సంగతులు? ఈ సంగతులు అంటే అప్పుడు జరిగిన ఆ సంగతుల గురించి మాట్లాడుతున్నారు. ఏంటంటే ఆ సంగతులు మాట్లాడుతుంది, ఇతనికి సిలువ వేశారు కదా. ఇతను సిలువ వేసినప్పుడు, సిలువ మరణం మీద నుంచి ఉన్నప్పుడు ఆయన పక్కన అంటే దారి ఉండేది, ఆ దారిలో నుంచి వెళ్ళేటప్పుడు అనేకులు తలల ఆడిస్తూ చూశారు కదా. ఆయన సిలువ మరణం పొందిన తర్వాత ఆ పస్కా పండుగ అంటే ఆ విశ్రాంతి దినం వచ్చే సమయానికి ఆయన్ని దించి సమాధి చేశారు కదా. సమాధి చేసిన తర్వాత ఇక్కడికి ఇద్దరు స్త్రీలు వెళ్ళారు కదా. వెళ్ళినాక ఆ సమాధి ఖాళీగా ఉంది. వీళ్ళు ఏం మాట్లాడుకున్నారంట? ఆ సమాధి ఖాళీగా ఉంది.
అక్కడ తెల్లని వస్త్రాలు ధరించుకున్న ఇద్దరు నిలబడి ఆమెతో ఏం మాట్లాడారు? మీరు ఆయన్ని మృతుల్లో ఎతుకుతున్నారేంది అంటే, ఆయన్ని మీరు సమాధుల్లో ఎతుకుతున్నారేంది? సజీవుడిగా ఉన్న ఆయన్ని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఏ సంగతిలో మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? ఈ సంగతిలో మాట్లాడుకుంటున్నారు. ఏదంటే, అమ్మా పొద్దున్నే మాలో ఉన్న ఒకళ్ళు ఆ సమాధి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి చూసినప్పుడు సమాధి ఖాళీగా ఉంది. అక్కడ తెల్లని వస్త్రాలు వేసుకున్న ఇద్దరు కనిపించారు. కనిపించి ఏమన్నారు? మీరు ఎందుకు మృతుల్లో ఎతుకుతున్నారు? చనిపోయిన వారిలో ఎతుకుతున్నారు ఎందుకు మీరు? ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు, సజీవుడుగా ఉన్నాడు. సజీవుల్లో మీరు ఎతకాల్సింది పోయి మృతుల్లో ఎందుకు మీరు వెతుకుతున్నారు అంటే, ఇక్కడ ఆచారపూర్వకంగా మనం చూసుకుంటే కొంతమంది ఇప్పుడు కూడా ఆ మృతుల్లోనే ఎతుకుతున్నారు. ఎలాగంటే వాళ్ళు ఉదాహరణకి ఉదయాన్నే లెగవటం అంటే యేసుక్రీస్తు వారు లేచారని, అంటే లేచారంటే ఆల్రెడీ ఇప్పుడు చనిపోయాడా? ఇప్పుడు చనిపోయాడని దాని అర్థం కాదు. 2500 సంవత్సరాల క్రితం అయినా చనిపోయిన సందర్భాన్ని, ఆ సంగతుల్ని ఇప్పుడు వీళ్ళు ధ్యానం చేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం ధ్యానం చేస్తున్నారు? ఇప్పుడు కూడా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆయన చనిపోయాడు, ఈ తెల్లవారుజామున ఆయన లేచాడని వాళ్ళు అనుకుంటున్నారేమో. అది రాంగ్. అది ఏం చెప్పాలంటే, బోధించే వాళ్ళు ఆ రోజున జరిగిన సంగతుల్ని ఆ స్త్రీలు ఎలా అయితే, ఆ పురుషులు ఎలా అయితే మాట్లాడుకుంటున్నారో, ఇప్పుడు సంఘాల్లో ఉన్న మనం కూడా ఆ రోజు చనిపోయిన సందర్భాన్ని మనం మాట్లాడాలి. కానీ ఆ సందర్భాన్ని ఉచ్చరించుకొని లేదా పండగని ఆచరణలో పెట్టుకొని ఇప్పుడేదో చనిపోయిన లేచినట్టుగా తెల్లవారుజామున లేకపోవడం, చనిపోయిన లేచాడని చెప్పడం అనేది రాంగ్. అది ఏంటది? రాంగ్. అది ఆ సంగతులను గురించి మనం చెప్పాలి తప్ప ఆయన చనిపోయాడని మనం ఎన్నటికి కూడా విశ్వసించకూడదు. వీళ్ళు కూడా ఏంది? ఆయన చనిపోయారని విశ్వసిస్తున్నారు వీళ్ళు. ఆయన ఏం చెప్పాడు అంతకు ముందే? నేను చనిపోయి మరలా 3వ దినాన తిరిగి లెగుస్తానని ఆయన చెబితే వీళ్ళు కూడా ఎక్కడ ఎదుగుతున్నారు? చనిపోయిన వాళ్ళలో ఎదుగుతున్నారు. ఇదిగో ఆ మాట మనం చదువుకున్నాం. చదువమ్మా, లోకాసు వార్త 9వ అధ్యాయము 22 వచ్చిన చూడం. 9:22. వీళ్ళకి ఈ సంగతులు ముందే చెప్పాడు. చెప్పిన వీళ్ళు ఏడ వెతుకుతున్నారు? సమాధుల్లో వెతుకుతున్నారు. ఇంకా చాలా మంది ఎక్కడ వెతికే వాళ్ళ ఉన్నారంటే సమాధుల్లో వెతికేలాగా ఉన్నారు. చదవమ్మా. 9 లోకాసు వార్త 9:22. మనిషి కుమారుడు బహు శ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లెగుచుట అగత్యమని చెప్పాడు. ఈ మాట వీళ్ళకి ఎప్పుడు చెప్పాడు? 9వ అధ్యాయంలోనే ముందుగానే చెప్పాడు. చెప్పిన వీళ్ళు ఆ మాట వాళ్ళకి ఏమి కూడా అర్థం కాలేదు. ఈ రోజుల్లో కూడా మన వాక్యం అనేక విధాలుగా మనకి ఎంతో మందికి చెప్తున్నా ఆ వాక్యం వాళ్ళకి అర్థం కాదు. ఎవరి దాకా ఎందుకు? నాకే అర్థం కాల 2 సంవత్సరాల దాకా. వాక్యం ఎప్పటి నుంచో ఉంది. ఈ వాక్యంలో సంభాషణలు అనేక మంది సేవకులు చెప్తున్నారు. వాక్యాన్ని ధ్యానించి తెలుసుకునేదాకా కూడా నాకు తెలియలేదు. ఈ శిష్యులకు కూడా ఏం తెలియలేదు. ఆయన ముందే నీకు అందరి చేత హింసించబడి, బాధపడి, అవమానించబడి, విసర్జించబడి తర్వాత 3వ దినాన్ని లెగుస్తానని ఈయన చెప్తే వీళ్ళు ఆ మాటని విశ్వసించుకోకుండా ఎక్కడ వెతుకుతున్నారు? మళ్ళా మృతులలో వెతుకుచున్నాడు. ఈ మృతుల్లో వెతకడానికి కారణం ఏంటంటే, సమాధుల దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి, సమాధుల దగ్గరికి మనకు అంత తెలుసు కాకపోతే మీకు తెలియాలని మరలా చెప్తున్నా. ఏదైతే లాయర్లు అనుకుంటారో, కలెక్టర్ అనుకుంటారో, డాక్టర్లు అనుకుంటారో, అధికారులు అనుకుంటారో, ప్రధానులు అనుకుంటారో, మహా గొప్ప వాళ్ళందరూ కూడా అక్కడే ఉంటారు. ఎక్కడ ఉంటారు? బతుకున్నప్పుడు ఎవరో మనల్ని కలవలేరు, కానీ చనిపోయిన ఆ సమాధి దగ్గర మాత్రం ఎవరో ఉండరు. కానీ వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? ఏకమయ్యి
ఒకే చోట ఉంటారు. బతికున్నప్పుడైతే వేరు వేరుగా ఉంటారు, కానీ ఈ చనిపోయిన తర్వాత ఎవరు ఉంటారు? అందరు ఏకమయ్యి ఒకే చోట ఉంటారు. ఎవరెవరు ఉంటారు? డాక్టర్లైనా, అధికారులైనా, ప్రధానులైనా, ముఖ్యమంత్రులైనా, ఇంకా డబ్బున్న వాళ్ళైనా, ఎంత కోటేశ్వరులైనా సరే ఎక్కడ ఉండాలి? సమాధుల్లోనే ఉండాలి. అందుకనే ఈ లోక సంబంధికులందరూ ఎదుగుతారేమి? సమాధుల్లో ఎదుగుతారు. ఇదిగో మా వాళ్ళు లేదా మా పూర్వీకులు ఇక్కడ ఉన్నారు. వీళ్ళు కూడా ఏం చేస్తారు? పారంపర్య ఆచారాల ప్రకారంగా మృతుల్లో వెతుకుతున్నారు. ఇదిగో మృతుల్లో మీరు ఎందుకయ్యా వెతికేది? ఆయన ముందుగానే చెప్పాడు కదా. ఆయన 3వ దినాన్ని తిరిగి లెగుస్తానని ముందుగానే చెప్తే మీరు మృతుల్లో వెతుకుతున్నారే అంటారు. అక్కడే కాదు, మళ్ళీ ఇంకో చోట కూడా చెప్పాడు. 18 లోకాసువార్త 18వ అధ్యాయము 31, 33 దాకా ఉందమ్మా. చదవండి. 18వ అధ్యాయము 31 నుంచి 33 దాకా. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనిషి కుమారుని గురించి ప్రవక్తల చేత రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. ఆయన అన్ని జనులకు అప్పగించబడును. వారు ఆయనను అపహాసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్ము వేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పాను. వారు ఈ మాటలలో ఒక్కటైనను గ్రహింపలేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడును గనుక ఆయన చెప్పిన సంగతులను వారికి బోధపడలేదు. ముందుగానే చెప్పాడు కదా, ఏమేం జరుగుతున్నాయో కూడా ఆ సంగతులన్నీ కూడా వాళ్ళ కళ్ళ ముందు జరుగుతున్నా వాళ్ళు గ్రహింపలేకున్నారు. ఇంకా ఏం చెబుతున్నాడు? మీ పూర్వీకులు లేదా ప్రవక్తలు లేదా మోషే రాసిన గ్రంథాల్లో నా గురించి చెప్పారు. అదే కాకుండా కొరడాలతో కొడతాడని, ఆయన హింసిస్తారని ముందుగానే చెప్పాడు. ఆ విషయం చూస్తానికి మళ్ళీ ఒక ఆయన కూడా వచ్చాడు, చూశాడు. అయినా కానీ వాళ్ళకి ఏం రావట్లా? బోధపడట్లేదు. ఇదిగో యేసుక్రీస్తు వారు ఇలాగ వాళ్ళకి 2 సార్లు 3 సార్లు కూడా చెప్పాడు. శిలువ మరణాన్ని గురించి ముందుగానే చెప్పాడు. ఈ మరణం గురించి వాళ్ళకి బోధించిన మరలా వీళ్ళు ఎక్కడ వెతుకుతున్నారు? మృతుల్లో వెతుకుతున్నారు. ఈ మృతుల్లో వెతుకుతున్న సమయంలో ఏ సంగతులు మాట్లాడుతున్నారు? ఈ సంగతులను గురించి వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు. ఎక్కడి నుంచి వెళ్తున్నారు? యెరూషలేము నుంచి ఇమ్మానుయేలు ప్రాంతానికి, ఇమ్మానుయేలు గ్రామానికి వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంకా ప్రవర్తనలో కూడా అంటున్నాడు కదా, ప్రవర్తనలో కూడా ముందుగానే రాయబడి ఉంది. అంటే ప్రవర్తనలు ఏమని రాయబడి ఉంది? కీర్తనలు 16 అధ్యాయం 10వ వచనం ఏమని ఉంటుంది అంటే, అక్కడ నేను శరీరాన్ని కుళ్ళు పట్టనీయను. చదువమ్మది 16, 10వ వచనం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీయవు. ఏమన్నాడు? పరిశుద్ధుల్ని కుళ్ళు పట్టనీయవని పూర్వ కాలంలో మోషే గారు చెప్పారు, ప్రవక్తలు చెప్తున్నారు. అయినా కానీ మీకేం రావట్లా? గ్రహింపు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు ఆ ఆలోచన అంతా కూడా వాళ్ళకి పోయింది. ఎందుకు పోయిందంటే చనిపోయిన వారు తిరిగి బ్రతికి లేచినట్లుగా కూడా లేదు. అందుకని వాళ్ళు చూసినప్పుడు ఏంటంటే ఈ సంగతుల గురించి వాళ్ళు చెప్తా ఉన్నప్పుడు అక్కడికి ఎవరు వచ్చారంటే యేసుక్రీస్తు వారు వచ్చి అడుగుతున్నారు. ఈ తర్వాత చదవమ్మా 15. వారు చదవమ్మా. వారు సంభాషించుచు
వారు సంభాషించుచు ఆలోచించు కొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కనులు మూయబడెను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖాముఖులై నిలిచిరి. వారిలో క్లోయాప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవొక్కడివే ఎరుగవా అని ఆయనను అడిగను. చాలు. ఇదిగో యేసుక్రీస్తు వారు వస్తే ఇదిగో ఈ సంగతులు మీకు తెలియదా? నువ్వేమైనా యెరూషలేముకి కొత్తగా వచ్చావా? అంటే దీని అర్థం ఏంటంటే ఈ సంగతుల గురించి తెలియని వాడు ఎవ్వడు కూడా లేరు. ఇదిగో నువ్వు ఇప్పుడే వచ్చావా? ఈ సంగతుల గురించి అందరూ కూడా చర్చించుకుంటున్నారు, అందరూ అడుగుతున్నారు. మీరేమి చర్చించుకుంటున్నారు అని అడిగినప్పుడు ఈ సంగతులు నీకు తెలియదా అంటే ఇక్కడ మనలో కూడా చాలా మందికి ఎలా ఉంటుందంటే ఈ సంగతులన్నీ కూడా మనకు తెలుసు, తెలియదా? తెలుసు, కానీ ఏం లేదు, గ్రహింపు లేదు, దాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఆ గ్రహింపు లేకయే తెలుసుకోలేక వాళ్ళు ఏమి చెప్తున్నామో కూడా ఒక్కోసారి వాళ్ళకి అర్థం కాదు. అందుకని ఎక్కడ ఎదుగుతున్నారు వీళ్ళు? మృతులలో వెతుకుతున్నారు. తర్వాత ఎన్నమ్మది? ఆయన ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. ఈయన గురించి ఎలా ఉన్నాడంటే ఆయన క్రియల్లోను మాటల్లోను శక్తిలోను ఎలా ఉన్నాడంట? ప్రవక్త అయి ఉన్నాడు. ఇదిగో ఈయన గురించి మేము మాట్లాడుకుంటుంది. మరలా నువ్వు ఎవరి గురించి అనుకుంటావని, ఇదిగో ఈయన గురించే, నజరేయుడైన యేసు. ఈయన క్రియలు గాని మాటలు గాని వాక్యము గాని శక్తి గాని ఇదిగో ఈ యెరూషలేములోను ఈ యోదయ సమరయ ప్రాంతాలన్నిటిలో ఆయన గురించి మొత్తం కూడా తెలుసు. నీవొక్కడికే అది తెలియలేదా అని అడుగుతున్నాడు. ఈయన ఎవరు మాట్లాడుతుంది? యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారే వాళ్ళతో నడుచుకుంటూ వెళుతూ మాట్లాడతాం. చదువమ్మా. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగ మరణ శిక్షకు అప్పగించి సిలువ వేసిరో మీకు తెలియదా? ఇశ్రాయేలీయులను విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను. చాలు. ఏమని అంటున్నారు? ఈ సంగతులు ఫస్ట్ మనం అనుకున్నాం కదా ఏ సంగతులని. ఈ సంగతులు వాళ్ళు చర్చించుకుంటూ మరలా ఈ సంగతులు ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు వారికి ఆయన వాళ్ళిద్దరు కూడా చెప్తున్నారు. ఇదిగో ఎవరైతే ప్రధానులు ఉన్నారో అధికారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆయన మరణ శిక్షకు అప్పచెప్పారో, ఆయన మరణించినాక ఆయన మీద పగ పెట్టుకున్నారో అక్కడి నుంచే మేము ఆయన గురించి మేము చెప్తున్నాము. చెప్పమ్మా, చదవమ్మా. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమ కనపడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగు చేసిరి. అంటే దేవదూతలు వచ్చి ఇక్కడ చెప్పారు, మాకు ఒక ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వీళ్ళ లేఖనాలు పరిశీలించుకోకుండా మాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మాకు ఏం చేయాలో ఏం తోచుబడి కావట్లేదు.
మాలో ఉన్న ఎవరు? కొందరు స్త్రీలు. మాలో ఉన్న కొందరు స్త్రీలు వెళ్తే అక్కడ వాళ్ళకి ఏం కనపడింది? దేవదూత కనపడింది. దేవదూత కనపడిందా కదా మనం చెప్పుకున్నాం కదా, మీరు మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారని చెప్పారు కదా. ఆ మాట చెప్తే మాకేం చేయాలో, మేము ఎలా ఆలోచించాలో అసలు మాకేమి కూడా అర్థం కావట్లేదు. చదువమ్మా. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లు కనుగొనిరి, గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పి, అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవర్తనను మొదలుకొని లేఖనములన్నిటిలోను తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. చాలు. ఎవరైతే ఉన్నారో ప్రవర్తలు, మోషే గారు, వీళ్ళందరూ గ్రంథాలు రాశారో, ఇట్లన్నిటిలో కూడా ఆల్రెడీ ఉన్నాయి కదా. ఉన్నా సరే మీరు ఎందుకు మందమతులుగా, అంటే తెలుసుకోలేక మీరు ఉన్నారు, అవివేకంగా ఉన్నారు. ఇంకా మీకు అర్థం అవ్వట్లేదా? అసలు ఇంకా మీకు ఇంకొక డౌట్ వచ్చి ఉండాలి. ఈ స్త్రీలు అసలు పొద్దున్నే అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఈ స్త్రీలు ఆయన చనిపోయి 3 రోజులు అయిపోయింది, 2 రోజుల తర్వాత అంటే 3వ రోజు అయిపోయింది. అక్కడ ఎందుకు వెళ్ళారు వాళ్ళు? చనిపోయిన వాళ్ళకి ఏం చేస్తారంటే, ఎవరైనా సరే మర్యాద చేస్తారు. ఏం చేస్తారు? చనిపోయిన వాళ్ళకి యూదుల ఆచారం ప్రకారం సుగంధ ద్రవ్యాలు తీసుకొని, లేదా అనేక ద్రవ్యాలు ఉంటాయి వాళ్ళకి సంబంధించినవి, అవన్నీ కూడా ఆయన ఒంటికి పోస్తారు. తర్వాత ఆయన వస్త్రానికి అవన్నీ కూడా పోస్తారు. ఇది ఎలా అంటే గౌరవం ఇచ్చినట్టుగా, అంటే వాళ్ళ ఆచార ప్రకారంగా ఆ శరీరానికి ఇచ్చే గౌరవం. అందుకని నేను 4 సువార్తల్లో 3 సువార్తలు చూసినప్పుడు కూడా ఎక్కడ కూడా స్త్రీలు ఆ సుగంధ ద్రవ్యాలు పూసినట్టుగా కనపడలేదు. తెల్లని నారబట్ట మాత్రమే చుట్టారు. ఆ యోహాను సువార్తలో మాత్రం నికోదేము, ఒక అతను వచ్చి నికోదేము యేసుక్రీస్తు వారిని కలుస్తాడు కదా. కలిసినప్పుడు ఆ ముసలివాడైనప్పుడు మరలా ఎలా జన్మించాలనినప్పుడు ఆయనతో చాలాసేపు మాట్లాడతాడు. ఇదిగో ముసలివాడైనప్పుడు మరలా తల్లి గర్భంలో నుంచి ఎలా జన్మించాలి అంటే, ఒక నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యానికి చెందడని చెప్తారు. చూసారు నికోదేము. ఈ నికోదేము చేస్తాడు. ఈ నికోదేము ఒక్కడు మాత్రం ఆయన్ని గౌరవిస్తాడు. గౌరవించినప్పుడు ఆయన ఒక రాజులకు చేసే అంత గొప్పగా ఆయన్ని మర్యాద పూర్వకంగా ఆయనకి సమాధి చేస్తారు. ఇదేంటంటే వాళ్ళకి ఇచ్చే గౌరవం. మనం ఎలా ఉంటది ఆ గౌరవం? ఈ గౌరవం ఎందుకు చేయలేకపోయారు అంటే, ఒక లోక స్వార్థలనేమో మేము తీసుకొచ్చాము అని ఉంటది అప్పటికే. కానీ తీసుకొచ్చారు కానీ ఏమైపోయింది, వాళ్ళకి విశ్రాంతి దినం వచ్చేసరికి వాళ్ళు సమాధి చేయాల్సిన సందర్భం వచ్చేసరికి అక్కడే ఉన్న ఒక దగ్గరలో ఉన్న ఒక తోటలో ఎన్నడూ ఎవరిని పెట్టని సమాధిలో ఆయన్ని పెట్టారు. పెట్టి ఆ నారబట్ట చుట్టి ఆ సుగంధ ద్రవ్యాలు మాత్రమే చేశారు. ఎవరైతే ఈ తల్లియు ఆమె ఆ పక్కనున్న ఇంకొక మరియ కూడా దేవుణ్ణి, అంటే మనం ఆయన్ని గౌరవించటం అంటే, ఇంకా మీ భాషలో అర్థం చెప్పాలంటే, మనకి దగ్గర వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే వారికి మట్టి వేస్తారు. సమాధి దగ్గర ఏం చేస్తారు? మట్టి వేస్తారు. లేదా లోక సంబంధమైన విషయాలు ఏదంటే వాళ్ళకి పూల దండలు వేయటం కానీ, లేదా మంచి వస్త్రాలు వేయటం కానీ, లేదా ఇలాగ సెంట్లు అవి వాడటం కానీ చేస్తారు. అంటే ముఖ్యంగా మన దాకా చెప్పుకోవాలనుకుంటే కనుక ఎక్కువగా గౌరవించే పద్ధతి ఏంటంటే గుప్పెడ మట్టి అయినా వేస్తారు. ఒకవేళ ఆ మట్టి వేయలేని పక్షులు ఏం చేస్తారంటే, తర్వాత అయినా సరే ఇది రావటానికి కొంచెం లేట్ అయితే తర్వాత అయినా వెళ్ళి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి చూసి, ఒకవేళ నేను ఒక గుప్పెడి మట్టి వేయలేకపోయాను అని చెప్పి తీసి ఏం చేస్తారు? గుప్పెడి మట్టి వెళ్ళి వేస్తారు.
ఇక లోక ఆచారాల గురించి నేను ఎలా తెలుసుకోలేదు, కానీ లోక ఆచారాలు ఏవి కూడా మనం చేయకూడదు. మీరు ఏ విగ్రహాన్ని కానీ ఏ ప్రతిమని కానీ చేసుకోకూడదు, దాన్ని ఆరాధించకూడదు. సమాధుల దగ్గరికి వెళ్ళొచ్చు కానీ అక్కడ ఏవి కూడా మనం ఆరాధన పూర్వకంగా ఏది కూడా చేయకూడదు. దండం పెట్టుకోవటం కానీ, కొబ్బరికాయలు కొట్టడం కానీ, లేదా అలంకార రూపంలో కానీ ఇటువంటి ఏవి కూడా ఆరాధనలు అక్కడ చేయకూడదు. మరి ఎందుకు వెళ్ళాలి అక్కడికంటే వాళ్ళని గౌరవించుకోవడానికి వెళ్ళాలి. వాళ్ళు మన పట్ల చూపించిన ప్రేమని జ్ఞాపకం చేసుకోవడానికి వెళ్ళాలి. ఆయన మన పట్ల ఎన్నోసార్లు మన శ్రమల కష్టాల్లో ఉన్నప్పుడు మనకు అండగా ఉన్న సందర్భాల్ని గుర్తు చేసుకోవడానికి, అంటే ఆయన చూపించిన ప్రేమను మాత్రమే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకుని ఆ ప్రేమను మనం నింపుకొని ఎదుటి మనకి ఆ ప్రేమను మనం పంచాలి. ఈ పంచడం కోసం మాత్రమే మనం సమాజం దగ్గరికి వెళ్ళాలి, కానీ వేరే వేరే ఆచారాల పద్ధతుల్లో మనం ఎన్నడూ కూడా వెళ్ళకూడదు. ఇంకోటి ఏంటంటే అక్కడ ఇంకో మాట ఏమనుంది, సమాధుల్లో అసలు మనం వెతకకూడదు. సమాధుల్లో ఇంకా ఏమీ ఉండదు. ఇంకా వాళ్ళు మరలా యేసు ప్రభు మరలా తిరిగి వచ్చినప్పుడు కడబుర స్వరం అయినప్పుడు వాళ్ళు మృతులందరూ కూడా మరలా మహిమ శరీరం ధరించుకుని వాళ్ళు లెగుస్తారు. ఇప్పుడు మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఒకరిని గౌరవించడం ఎలా ఉంటుందంటే, ఆ గౌరవం ప్రధానంగా వాళ్ళు గౌరవించలేకపోయాం మనం యేసుక్రీస్తు వారిని. మరి ఆ సమయాన్ని వాళ్ళు ఆ యేసుక్రీస్తు వారిని ఇస్తారో ఎవరో సిలువ మీద ఉన్నారని అనేక ఆలోచనలు ఉన్నప్పుడు వాళ్ళు అన్ని సిద్ధం చేసుకోలేదేమో. ఈ నికోదేము ఏమైందంటే అక్కడ ఆ యూదుల్లో ప్రధాన యాజకుడైన పనివాడు. అందుకని అప్పటికప్పుడు ఏం చేశాడు, ఆయనకున్న ఆ స్థలంలో లేదా ఆయనకున్న ఆ సమాధులు ఆయన్ని ఉంచాడు. ఆయన గౌరవించారు, కానీ వీళ్ళెవ్వరు కూడా ఆయన్ని గౌరవించారు. అందుకని ఈ గౌరవించడం కోసం మరలా ఆయన సుగంధ ద్రవ్యాలు పోయటం కోసం ఆయన దగ్గరికి వెళ్ళారు, కానీ ఈ చనిపోయి 3వ దినాన లెగుస్తారన్న జ్ఞాపకం కానీ వాళ్ళకి ఏది కూడా నమ్మకం కానీ ఏది కూడా వాళ్ళకి కలగలేదు. అందుకని వాళ్ళ ఇల్లు చూసినప్పుడు ఏముంది, అక్కడ ఏమి కూడా కనపడలేదు. ఇంకేముందంటే అక్కడ ఆ వస్త్రాలు మాత్రమే అక్కడ వాళ్ళకి కనపడ్డాయి. అందుకని ఈ పునరుద్ధాన దిన ఆదివారం ఆరాధన ఏంటంటే, ఆయన మృతులలో నుంచి గెలిచి లేచి సజీవంగా మన మధ్య ఉన్నాడు. ఈ సజీవంగా ఉండటమే కాకుండా 40 రోజులు లేదా 50 రోజులు వాళ్ళకి కనపడ్డాడు, వాళ్ళతో తిరిగాడు, వాళ్ళతో భుజించాడు, వీళ్ళకి అనేక సంగతులు ఇంకా వాళ్ళకి బోధించాడు. ఎందుకు ఎన్ని చేశాడు అంటే, ఆ ప్రవర్తన ద్వారా, పితరుల ద్వారా, ప్రవర్తన ద్వారా, యాజకుల ద్వారా, తర్వాత రాజుల ద్వారా అనేక మార్లు మనం ఎలా బ్రతకాలన్న విషయాలు మనకు అన్నిసార్లు చెప్పినా ఎవ్వరికి కూడా గ్రహింపు రావటం లేదు. ఎందుకు అంత పరిచర్యలుగా అన్ని పూర్వకాలం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడంటే, మనలో మార్పు వస్తుందేమో. అంటే మనకి ముఖ్యంగా ఏముందంటే, మరణించిన తర్వాత మళ్ళా మనకేముంది, పునరుద్ధానం ఉంది. యేసుక్రీస్తు వారికే కాదు, నీకు నాకు కూడా ఏముంది, మరణించిన తర్వాత పునరుద్ధానం ఉంది. ఆ పునరుద్ధానాన్ని గుర్తు చేయడం కోసమే, ఆ పునరుద్ధానానికి ఈ లోకానికి పరిచయం చేయడం కోసమే, ఆ పునరుద్ధానమైన క్రీస్తుయే ఈ లోకానికి దిగి వచ్చి వాళ్ళ చేత శ్రమపడి, అంటే వీళ్ళందరూ కూడా ముందుగానే చెప్పాడు, శ్రమ పడతారని, యాజకులు వీళ్ళందరూ కూడా నన్ను ఇబ్బంది పెడతారని, నన్ను సిలువకు అప్పచెప్తారని, కొరడాలతో కొడతారని, మరలా 3వ దినాన తిరిగి లెగుస్తారని ముందుగా ఎందుకు చెప్పాడంటే, ఈ లోకంలో ఉన్న మనుషులు నమ్మటం కోసం. ఎందుకంటే అప్పుడు దాకా పునరుద్ధానం అనేది లేదు కాబట్టి వీళ్ళు నమ్మడానికి సాధ్యపడదు. అందుకని వాళ్ళ విస్మయం అంటే ఆశ్చర్యపడిపోయి, అసలు ఇది ఎలాగా సాధ్యపడుతుంది, ఒక మనిషి మరలా బ్రతుకుతాడా అంటే అప్పుడే కాదు, ఇప్పుడు కూడా చాలా మందికి ఆ అనుమానం ఉంది. ఉంటుందా లేదా? లోకంలో ఉన్న వాళ్ళు అడిగితే చాలా మంది అంటారు, సచ్చినాక ఎవడో తెలిసిద్ది, ఉన్నప్పుడే కదా మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం జీవించాలి, ఉన్నప్పుడే కదా మనం ఎంజాయ్ చేయాలి, ఉన్నప్పుడే కదా అందరినీ మోసం చేయాలి, ఉన్నప్పుడే కదా అందరినీ తిట్టాలి, పోయినాక ఎవరు ఎడిపోతారో మనకేం తెలుసు అని అనుకుంటారు. కానీ ఆ తెలియని దాని గురించి ఈరోజు యేసుక్రీస్తు వారు నీకు తెలియజేస్తున్నాడు. నీకైతే తెలియదు, కానీ యేసుక్రీస్తు వారు తెలియచేయటం కోసం ఈ లోకానికి వచ్చి, ఈ లోకంలో ఆయన దూషించబడి, అవమానించబడి, చెంపదెబ్బలు తిని, ముళ్ళ కిరీటం పెట్టించుకొని,
సిలువ భారం మోసి ఆయన ఎన్నో శ్రమల కష్టాలు అనుభవించినా సరే ఇదంతా ఎవరి కోసం? నీకోసమే. ఎందుకు నీకోసం? ఆ పాట కూడా ఉంది కదా, నీకోసమే అన్న పాట. ఎందుకు ఇది నీకోసం అంటున్నాడు? ఇది నీకోసం అని ఎందుకు అంటున్నాడంటే నీకు మరలా పునరుద్ధానం ఉందని, నీ కోసం తెలియచేయడం కోసమైనా ఈ లోకానికి వచ్చి పునరుద్ధానాన్ని మనకి పరిచయం చేసి పునరుద్ధాన ఆదివారం ఆరాధనని మనం జరుపుకుంటున్నాము. ప్రతి వారం మనం ఏం జరుపుకుంటాము? పునరుద్ధాన ఆదివారం. ఇది ఆయన ఆదివారం లేచాడు కాబట్టి పునరుద్ధానాన్ని గుర్తించుకోవాలి. మనం అందరం కూడా, మనందరికి ఒక రోజు మరణం వస్తుంది. ఎవ్వరు కూడా దాని నుంచి తప్పించుకునేవాడు ఒక్కడు కూడా లేడు. నువ్వు ఉన్నవాడివైనా, అధికారివైనా, ప్రధానివైనా, రాజు అయినా, డబ్బున్నవాడివైనా, అందగాడివైనా, అందగాడి కాకపోయినా, ఆ పాటగాడు అందగాడివైనా, ఆటకాడివైనా, అందని మాటకారివైనా, భికారివైనా, కసాయివైనా, భికారివైనా, ఏకాకివైనా, ఏ నాటికైనా ఈ కాయము మాయమగుటే కాయము పరదేశీ 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 ఓ పరదేశీ. అంటే ఏ రోజుకైనా మనం పరదేశులమే. పరదేశం ఏం చేస్తాడు? వచ్చి పరదేశం అంటే మీకు అర్థం అవ్వాలంటే పరదేశం ఏం చేస్తాడంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వస్తాడు. వచ్చినాక మళ్ళీ ఆయన ఉన్న చోటుకి ఆయనకి వెళ్ళిపోతాడు. అంటే పనుల రూపంలోనో, ఉద్యోగాల రూపంలోనో, వ్యాపారాల రూపంలోనో ఒక చోటుకు వస్తాడు. మళ్ళీ ఆయన గృహానికైనా వెళ్ళిపోతాడు. అందుకని మనం దేవుని దగ్గర నుంచి మనం వచ్చాము. ఏ రోజుకైనా మరలా మనం తిరిగి వెళ్ళిపోతాము. అంటే నీకు కనపడే ఈ భౌతిక శరీరం ఈ లోకంలో ఇక్కడ భూస్థాపన చేసి అది భూమిలో కలిసిపోవచ్చు, కానీ అది ఒకనొక రోజు వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది తిరిగి మరలా లేపబడుతుంది. లేపబడి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? పునరుద్ధానమయ్యి దేవుని దగ్గరికి వెళ్తుంది. ఈ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మంచివారు, ఆ మంచి చేసిన వారు జీవ పునరుద్ధానికి, చెడు చేసిన వారు మరణానికి పాత్ర అవుతారు. అందుకని యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే మనకి ఈ సంగతులు తెలియచేయడం కోసం ఆయన ఈ లోకాన్ని దిగి వచ్చి ఈ పునరుద్ధానాన్ని అందరికీ కూడా పరిచయం చేస్తున్నాడు. అందుకని ఇంకా అక్కడ 22 కాడ నుంచి వాళ్ళు చెప్పే మాటలు అన్ని కూడా ఉంటాయి. ఇదిగో ఈ సంగతుల గురించి మేము మాట్లాడుకుంటున్నారు. ఈ సంగతుల గురించి తెలియని వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. కానీ తెలిసిన ఏమి లేదంట, మనకి గ్రహింపు లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చారు, మరణించారు, పునరుద్ధానమై 50 రోజులు మళ్ళా భూమి మీద తిరిగాడు, సజీవంగా తిరిగాడు. అనేక విషయాలు ఇవన్నీ కూడా ఆ యూదయ సమరయ ప్రాంతాలన్నీ కూడా ఆయన గురించి తెలియని ప్రాంతాలు ఏవి కూడా లేవు. అయినా కానీ ఏమై ఉన్నారు? మందమతులై ఉన్నారు. ఇదిగో ఈ లోకంలో కూడా నువ్వు మందమతులై ఉన్నాయేమో, ఇంకా నువ్వు రక్షణ పొందలేదేమో, పునరుద్ధానం లేదు, ఏమి లేదు, లోకంలో ఉన్నంత కాలం నేను నా ఇష్టం వచ్చినట్టుగా నేను జీవిస్తానని అనుకుంటున్నావేమో, తెలిసినా తెలియనట్లు నువ్వు ఈ లోకంలో జీవిస్తున్నావేమో. ఇదిగో అలాగిక కుదరదు. ఇదిగో యేసుక్రీస్తు వారి పునరుద్ధానం ఎలా అయితే అయ్యాడో ప్రతి మనిషికి మరణం కంపల్సరీగా వస్తుంది. వచ్చిన తర్వాత మరలా మనకి పునరుద్ధానం వస్తుంది. ఇదిగో ఈ పునరుద్ధానాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా నమ్మాల్సిందే. ఆ నమ్మకం మనకు కలిగించడం కోసం ఈ లోకానికి వచ్చి మరణించి పునరుద్ధానం అయ్యాడు. ఈ సంగతుల గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అందుకని ఈ సంగతుల గురించి మాట్లాడుకుంటున్నాడు. ఈ సంగతుల తర్వాత వాళ్ళకి చెప్తున్నాడు. ఆ చదువు 23 నుంచి చాలు. అదే ఈ కొద్దిగా మాటలో మనం అర్థం చేసుకుంటే చాలు. ఏంటంటే ఈ సంగతుల గురించి వాళ్ళు ఆయనతో మాట్లాడారు.
ఆ ప్రాంతాల్లో వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ సమయం వాళ్ళు ఈ సంగతులన్నీ కూడా చెప్పారు. అందుకని ఇక్కడి నుంచి వాళ్ళు ఏమి నమ్మారు? పునరుద్ధానాన్ని నమ్మారు, యేసుక్రీస్తు రక్షకుడుగా నమ్మారు. అందుకనే ఈ రోజుల్లో ఏమై ఉందంటే అప్పుడు దాకా వీళ్ళు శిష్యులు కూడా పారిపోయి ఉన్న వాళ్ళు కూడా తర్వాత వాళ్ళు గ్రహింపు వచ్చినాక చాలా ధైర్యంగా వాళ్ళు బోధించడం స్టార్ట్ చేశారు. అందుకని ఈ సంగతుల గురించి ఎవరు కూడా బంధమతులు మీరు కావద్దు. ఈ సంగతులు మీరు గ్రహించుకోండి. మనకి పునరుద్ధానం ఉంది, పునరుద్ధానం తర్వాత తీర్పు ఉంది, తీర్పు తర్వాత మనం దేవుని రాజ్యానికి మనం వెళ్ళవలసి ఉంది. ఇది ఈ సంగతుల గురించి మనకు కీర్తనలో చూసాము, హోషేయ గ్రంథంలో చూసాము, లేదా లోక సువార్తలో ముందుగానే చెప్పబడ్డాయి కూడా మనం చూసాము. అందుకని ఈరోజు ఏంది? పునరుద్ధాన ఆదివారం ఆరాధన అన్నప్పుడల్లా మీరు ఏం గుర్తు పెట్టుకోవాలంటే యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆచారపు ఆరాధన కాదు ఇది. ఆయన పునరుద్ధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటామంటే మనకి కూడా ఒక పునరుద్ధానం ఉంది. ఆ పునరుద్ధానంలో దేవుళ్ళలో మనం పాలు పొందాలి అంటే దేవుడు ఎలా అయితే జీవించాడో, దేవుడు ఏ ఏ సంగతుల గురించి మనకి బోధించాడో ఆయా సంగతుల గురించి అన్ని కూడా మీరు గత వారం అంతా కూడా మీరు విన్నారు. విని నేర్చుకొని దేవుడిలాగా మీరు అనుసరించాలని దేవుని పేరుతో మీరు చెప్పుకున్నాను. ఇంకా చిన్న ప్రార్థన చేసుకొని ముగించేసుకుందాం. స్తోత్రము 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 నాయన, ప్రేమగల తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు నా ప్రభా. అయ్యా, నీ మరణ పునరుద్ధానం గురించి పూర్వకాలమే నా ప్రభా మోషే గారు రాసిన గ్రంథాల్లోనూ ప్రవర్తనలోనూ అయ్యా గ్రంథాల్లో రాసిన వాళ్ళు గ్రహింపలేక ఉన్నారు. మరలా మీరు లోకానికి వచ్చి అయ్యా ముందుగానే వాళ్ళకి ఈ సంగతులు చెప్పినా సరే వాళ్ళు గ్రహించలేక ఉన్నారు. అయ్యా మరణించిన వారిలో వెతుకుతున్నారు. మీరు పునరుద్ధానుడైన ప్రభా లెగుస్తాను, ఈ లోకంలో జీవిస్తానన్న మాటని వాళ్ళు మర్చిపోయిన ప్రభా సమాధుల్లో వెతుకుతున్నారు. అయ్యా ఈ లోకంలో వెతుకుతున్నారు. అయ్యా సమాధుల్లో వెతికే వాళ్ళు ఇంకా అనేకులు ఒకవేళ ఈ లోకంలో ఉంటే నా ప్రభా వాళ్ళందరికీ గ్రహింపు కలుగు చేయండి. అయ్యా మీరు సమాధులు లేరు, లోకంలో ఉన్నారు, మాలో ఉన్నారు. అయ్యా పరిశుద్ధాత్మ ద్వారా తోడై ఉన్నారని మీరు చెప్పిన సంగతులు మీరు మర్చిపోయారు. అలాగా మేము మర్చిపోకుండా నా ప్రభా అయ్యా నిన్ను పోలి మేము నడుచుకొని మాకు పునరుద్ధానం ఉంది. మేము ఒకానొక రోజు నా ప్రభా ఈ శరీరాలు ఎప్పటికైనా ఎవరైనా సరే ఎంత గొప్పవారైనా సరే నా ప్రభా మరణించాల్సిందే. మరణానికి మీరు భయపడద్దు, మరణానికి మీరు ఏ మాత్రం కూడా భయపడాల్సిన పని లేదు. అమ్మా ఆయా ప్రాణాన్ని ఆయా శరీరాన్ని ఆయా కష్టపెట్టే వాడికి మీరు భయపడండి అని మీరు చెప్పిన నా ప్రభా ఈ లోకమైన సంబంధమైన విషయాల గురించి, ఈ శరీరం గురించి, ఈ తినడం ఈ తాగడం గురించి భయం ఉంది కానీ నా ప్రభా మరణాన్ని గురించి భయం ఎవరికి లేదు నా ప్రభా. అయ్యా మరణం తర్వాత మరలా పునరుద్ధానం ఉంది, తీర్పు ఉందని నా ప్రభా మీరు బోధించిన ఈ సంగతుల గురించి కూడా మేము జ్ఞాపకం చేసుకుంటానికి సహాయం దయచండి. ఇంకా ఎవరైనా నమ్మని వారు ఉంటే నా ప్రభా నమ్మి మారు మనసు పొంది రక్షణ పొందిన ప్రభా పరలా పునరుద్ధానం పొందడానికి సహాయం దయచేయమని, మీరే మాకు తోడయ్యండి, నడిపించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.